ఈరోజు దేవుని వాగ్దానం. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. సామెతలు 10:13. మీరు నోరు విప్పకముందు వరకు మీరెవరో ఎవరికీ తెలియదు. కాని మీరు మాట్లాడే మొదటి వాక్యం మీరు జ్ఞాని అని నిరూపిస్తుందా లేక అవివేకి అని ముద్ర వేస్తుందా? తెలివైనవాడు తన తెలివితేటలను ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అతను మాట్లాడే విధానమే అతని లోతైన ఆలోచనలను బయటపెడుతుంది. ఒక క్లిష్ట పరిస్థితిలో మీరిచ్చే సలహా మీ చుట్టూ ఉన్నవారికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. ఈ వచనంలోని 2వ భాగం బుద్ధిహీనుని వీపుకు బెత్తము తగులును అని చెబుతుంది. అంటే ఆలోచన లేకుండా మాట్లాడేవారు లేదా ప్రవర్తించేవారు తమ జీవితంలో అనవసరమైన చిక్కులను, అవమానాలను అంటే శిక్షను కొని తెచ్చుకుంటారు. తెలివి ఉన్నవాడు తన మాటలతో కార్యాలను సాధిస్తాడు. తెలివి లేనివాడు తన తప్పుడు నిర్ణయాల వల్ల పడే కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. మీ మాటలు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి, కాని మీకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. మీరు మాట్లాడే ప్రతి మాట మీ వ్యక్తిత్వానికి ఒక అద్దం లాంటిది. జ్ఞానాన్ని వెదజల్లండి, గౌరవాన్ని పొందండి.